ఇచ్చాడు, చూసాడు, చంపాడు, రిపీట్ అని చెప్పేసి ఏదో ఉంటది కదా. అలాగా ఇక్కడ కూడా మళ్ళా వీళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గ్యాంగ్ వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. అయితే తీసుకొని వెళ్ళిపోతే అంత పరపతి అంత స్టేటస్ ఉన్న ప్రకాష్ రాజు కూడా అర్థం కాదనమాట. బికాజ్ ఆపోజిట్ గ్యాంగ్ కూడా అంతే స్ట్రాంగ్ అనే విషయం ప్రకాష్ రాజుకు కూడా తెలుసు. అంత క్యాపబిలిటీ అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చేవాడే. అంటే దానికన్నా ముందు ఒక సీన్ ఉంటుంది అనమాట. ఏంటనంటే ప్రకాష్ రాజు తన కూతురుని వదిలేయమంటాడు. అంటే బేసిక్గా వాళ్ళ కూతురు చెప్తుంది అనమాట, వాడంటే నాకు ఇష్టం అని చెప్పేస్తుంది. బికాజ్ ఇప్పటి వరకు నా కూతురు ఏది నాకు పలానాది కావాలని చెప్పలేదు. నాకు డబ్బులు వద్దు, నాకు వీడుంటే చాలు అని అంటది కదా. సో బేసిక్గా ఏంటంటే ఇంకా నాకు చరణ్ అంటే ఇష్టం అని చెప్పేసి అని అంటే, అలా ఎలా చేస్తావు అది ఇదని వాళ్ళ డాడీ నీకు ఇంకా మంచి తీసుకొస్తాను అలా ఇలా అంటే, లేదు నాకు చరణే కావాలి అని అంటే, నాకు డబ్బులు కూడా వద్దు అని అంటే, నేను పెంచుకునే బదులు కుక్కని పెంచుకుంటే చాలు అని అంటే, సరే డాడీ కుక్కనే పెంచుకోమా, కావాలంటే డబ్బులు నేనే ఇస్తానని పాకెట్లో డబ్బులు కూడా ఇస్తుంది అనుకుంటా కదా సంథింగ్. కుక్కనే పెంచుకోమని అయితే చెప్తుంది అనమాట.